మా స్టోరీస్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్. మరణ రహస్యం. పిఠాపురం సంస్థానాన్ని పాలించే రాజు ప్రతాపవర్మ, అతని భార్య విలాసిని. ప్రతాపవర్మ పాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా, ప్రజలు సుఖ సంతోషాలతో హాయిగా జీవనం సాగిస్తున్నారు. దొంగల భయం లేదు, ఈతి బాధలు లేవు. పేదరికం అనే మాట ప్రతాపవర్మ రాజ్యంలోనే లేదు. సంస్థానంలో ఏ ఊరు చూసినా సిరి సంపదలతో కళకళలాడుతూ ఉండేది. ప్రతాపవర్మకు 50 సంవత్సరాల వయసు వచ్చి వృద్ధాప్యం సమీపించసాగింది. ఒకనాడు తన ఏకాంత మందిరంలో భార్య విలాసినితో ఇలా అన్నాడు. మహారాణి, వయసు పైబడుతున్నది. ఇంకా ఎన్నాళ్లు జీవిస్తానో తెలియదు. అదే ఈ మధ్య నన్ను తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తున్నది. అనగానే మహారాణి విలాసిని ఇలా అంది. అందులో ఆందోళన పడాల్సిన విషయం ఏమున్నది మహారాజా? జాతస్య ధ్రువం మరణం అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అన్నాడు. మనిషే కాదు, పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు, మట్టిలో కలిసిపోకను తప్పదు. ఈ విషయం మీకు తెలియనిదా? అని అనగానే ప్రతాపవర్మ మహారాణితో ఇలా అన్నాడు. కాని నా తదనంతరం ఈ రాజ్యం, ఈ ప్రజలు ఏమైపోతారో అన్నదే నా బెంగ. ఇందులో బెంగపడాల్సిన విషయం ఏమున్నది మహారాజా? మీ తదనంతరం మన పెద్ద కుమారుడు విజయవర్మ ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడు, అంతే కదా? అనగానే ప్రతాపవర్మ ఇలా అన్నాడు. అంతే కదా అని అంత తేలిగ్గా అంటే ఎలా మహారాణి? వాడు నా అంత సమర్థవంతంగా ప్రజలను చూసుకుంటాడో లేదో. అనగానే మహారాణి విలాసిని ఇలా అంది. ఇది మరీ బావుంది మహారాజా. రేపేం జరగబోతుందో ఎవరికి తెలుసు? మీ తండ్రి గారు మరణించిన అనంతరం మీరు రాజ్య ప్రజలను చక్కగా చూసుకోవటం లేదా? మీ తండ్రి గారి కన్నా మీరు మంచి పేరు తెచ్చుకోలేదా? అలాగే మన పుత్రుడు విజయవర్మ కూడా. అనుకోవటం కన్నా మీరు గాని నేను గాని చేయగలిగింది ఏమీ లేదు. అప్పుడు ఆలోచనగా ప్రతాపవర్మ ఇలా అన్నాడు. దానికి ఒక మార్గం ఉంది మహారాణి. ఏంటి మహారాజా? అమరత్వం. అమరత్వమా? అవును మహారాణి, నేను అమరత్వం పొంది అమరుడిగా ఉండడం. అప్పుడు విలాసిని ఆశ్చర్యంగా ఇలా అంది. అమరత్వం అనేది అమృతం తాగిన దేవతలకు సాధ్యం తప్ప మానవ మాతృలకు ఎలా సాధ్యం మహారాజా? సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు మహారాణి. అమరున్నయ్యే మార్గం కోసం అన్వేషణ ప్రారంభిస్తాను అని మరునాడు ఉదయమే ప్రతాపవర్మ తన అన్వేషణకు బయలుదేరాడు. అలా ఎన్నో దేశాలు తిరిగాడు. ఎంతో మంది సాధువుల్ని కలిశాడు. అయినా మరణాన్ని నిరోధించే మార్గం కనపడలేదు. ఇక లాభం లేదనుకొని తన రాజ్యానికి వెళ్లే దారిలో విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు అటుగా వెళ్తున్న ఒక పశువుల కాపరి మహారాజును చూసి ఇలా అన్నాడు. అయ్యా, మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదు. మీరెక్కడికి వెళ్ళాలయ్యా? అని అనగానే మహారాజు ఇలా అన్నాడు. నేను పిఠాపురం సంస్థానానికి మహారాజును. ఒక రహస్యాన్ని తెలుసుకోవడానికి ఇలా వచ్చాను అని తాను వచ్చిన విషయం తెలియజేశాడు. అది విని పశువుల కాపరి ఇలా అన్నాడు. అయ్యా, చదువు సంధ్య లేనోణ్ణి. మీరేం చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ దగ్గరలో ఉన్న కొండల్లో ఓ సోమలోరు ఉన్నారు. ఆయన హిమాలయలో తపస్సు చేసి సిద్ధులు పొందాడని, కోరిన కోరికలు తీర్చడమే కాకుండా అద్భుతాలు చేస్తున్నాడని అందరూ చెప్తుంటే విన్నానయ్యా. ఆయన మీకేమైనా సాయం చేస్తాడేమో, వెళ్ళి కలవండయ్యా అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ తరువాత మహారాజు ఆ సన్యాసి దగ్గరకు వెళ్లాడు. సన్యాసిని చూసి ప్రతాపవర్మ ఇలా అన్నాడు. సిద్ధులకు ప్రణామాలు. అప్పుడు మహారాజును చూసి సన్యాసి ఇలా అన్నాడు. ఎవరు మీరు? మాతో ఏం పని? స్వామి, నేను పిఠాపురం సంస్థానాన్ని పాలించే రాజు ప్రతాపవర్మని. శుభం భూయాత్ మహారాజా. సుభిక్షంగా రాజ్యపాలన చేసే మీకు ఈ సన్యాసితో పని ఏంటి మహారాజా? అనగానే ప్రతాపవర్మ ఇలా అన్నాడు. స్వామి, మీరు హిమాలయాల నుండి వచ్చారని విన్నాను. నేను అమరత్వం పొందగలిగే మూలికా ఔషధం ఉంటే దయచేసి నాకు తెలియచేయండి. అనగానే సన్యాసి ఆశ్చర్యంగా ఇలా అన్నాడు. మహారాజా, అమరత్వమా?
స్వామి, ఎలాగైనా నేను అమరత్వాన్ని పొందే మార్గం చెప్పండి. అని అనగానే సన్యాసి ఇలా అన్నాడు. మహారాజా, అమరత్వం అనేది సృష్టి విరుద్ధం. అది మీ వంటి మహారాజులకు తెలియదా? స్వామి, నా రాజ్యంలోని ప్రజలను నా కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ రాజ్యపాలన చేస్తూ వస్తున్నాను. నేను మరణిస్తే నా ప్రజలు, రాజ్యం ఏమైపోతుందో అన్న బెంగ పట్టుకుంది నాకు. ఆ దిగులుతో ఎన్నో దేశాలు తిరిగి ఇప్పుడు మిమ్మల్ని కలిశాను. అని అనగానే సన్యాసి ఇలా అన్నాడు. మహారాజా, మీరు నేను చెప్పిన వినే స్థితిలో లేరు. సరే, మీకు అమరత్వం పొందే మార్గం చెప్తాను, వినండి. ఇక్కడి నుండి తిన్నగా తూర్పు దిశకు వెళ్ళండి. 2 పర్వతాలు వస్తాయి. ఆ పర్వతాలు దాటగానే ఒక పెద్ద సరస్సు కనిపిస్తుంది. ఆ సరస్సులో నీళ్లు త్రాగండి. మీరు అమరత్వం పొందుతారు. అనగానే ఆనందంగా రాజు ఇలా అన్నాడు. నిజంగానా స్వామి? మేము సర్వసంగ పరిత్యాగులం మహారాజా, అబద్ధం చెప్పం. వెళ్ళండి. ఇష్ట కామ్యఫల సిద్ధిరస్తు. అనగానే ప్రతాపవర్మ తూర్పు దిశగా ప్రయాణమై వెళ్లగానే 2 కొండలు కనపడ్డాయి. ఆ కొండలు దాటగానే పెద్ద సరస్సు కనిపించింది. దాన్ని చూడగానే రాజు ప్రతాపవర్మ ఇలా అనుకున్నాడు. ఈ సన్యాసి చెప్పిన జలాశయం ఇదే. ఇందులో నీరు త్రాగితే నేను అమరత్వం పొంది ఎప్పటికీ మరణం లేకుండా ఉంటాను అనుకుంటూ సరస్సు వైపుకు వెళ్తుండగా ఎక్కడో దూరం నుండి సన్నగా నీరసంగా ఒక గొంతు వినపడింది. అమ్మా, అబ్బా, బాధ, అమ్మా, అబ్బా, బాధ అనే మూలుగు వినిపించింది. ఇంత మారుమూల ప్రదేశంలో ఈ మూలుగు ఎవరిదబ్బా అనుకుంటూ ప్రతాపవర్మ మూలుగు వినిపించిన వైపుగా వెళ్లాడు. అక్కడ చాలా బలహీనమైన వ్యక్తి నొప్పితో బాధపడుతూ మూలుగుతున్నాడు. ఆ వ్యక్తిని చూసి ప్రతాపవర్మ ఇలా అడిగాడు. అయ్యా, మీరు ఎందుకు ఇలా మారుమూల నిర్జన ప్రదేశంలో బాధపడుతున్నారు? అప్పుడా వ్యక్తి ఇలా అన్నాడు. అయ్యా, నా పేరు మొగిలియా. కొండల అవతల పశ్చిమాన మా ఊరు ఉన్నది. ఒక ముని ఇచ్చిన వరం వల్ల నేను ఈ సరస్సులో నీటిని తాగి అమరుడని అయ్యాను. కొంతకాలం తిండి పెట్టిన నా కొడుకు నన్ను భారంగా భావించి నన్ను ఇంటి నుండి గెంటేశాడు. అనగానే ప్రతాపవర్మ ఇలా అన్నాడు. ఇంటి నుండి గెంటేశాడా? ఎందుకు? అమరత్వం అయితే పొందాను కాని శరీరానికి వార్ధక్యం రాక మానదు కదా. వృద్ధాప్యంలో ఉన్న నాకు సేవలు చేయలేక నా కొడుకు నన్ను ఇంటి నుండి గెంటేశాడు. 50 ఏళ్లుగా నన్ను చూసుకునేవారు లేక ఇక్కడిలా పడి ఉన్నాను. కొడుకు చనిపోయాడు. నా మనవళ్లు కూడా ఇప్పుడు వృద్ధులయ్యారు. ఇప్పుడు నేను తినడం మానేశాను. మంచినీరు కూడా త్రాగడం లేదు. జీవచ్ఛవంలా ఇలా బ్రతికే ఉన్నాను అని అనగానే ప్రతాపవర్మ అయ్యో, మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి? అదే నాకు అర్థం కావడం లేదు. సరస్సులో నీరు త్రాగి అమరత్వం పొందడం వలన బలవంతంగా చద్దామన్నా చావు రాదు. ఈ వృద్ధాప్యపు బాధల్ని అనుభవిస్తూ ఉండాల్సిందే, తప్పదు అనగానే అప్పుడు రాజు ప్రతాపవర్మ ఇలా అనుకున్నాడు. వృద్ధాప్యంతో కూడిన అమరత్వం పొందడం వలన ప్రయోజనం ఏమున్నది? మొగిలయ్యేలా బాధలు పడడం తప్ప. నిత్య యవ్వనంతో కూడిన అమరత్వమైతే ఏ రకమైన బాధలు, ఇబ్బందులు ఉండవు. వెంటనే ఆ సన్యాసి దగ్గరకు పోయి నిత్య యవ్వనం కూడా పొందే మార్గం అడగాలి అనుకుని ప్రతాపవర్మ సరస్సులో నీరు తాగకుండా సన్యాసు దగ్గరకు వెళ్లిపోయాడు. మహారాజును చూసి ఆ సన్యాసి ఇలా అడిగాడు. ఏం మహారాజా, నేను చెప్పిన సరస్సు మీకు కనిపించిందా? అందులో అమరత్వం కలిగించే నీరు త్రాగారా? అని అడగ్గానే ప్రతాపవర్మ ఇలా అన్నాడు. లేదు స్వామి, త్రాగలేదు. నాకు అమరత్వంతో పాటు నిత్య యవ్వనం కూడా కావాలి. అందుకు మార్గం సెలవియ్యండి అనగానే ఆ సన్యాసి ఇలా అన్నాడు. మీరు ఒక పని చేయండి. అమరత్వం కలిగించే సరస్సుకు వెళ్లే దారిలో ఒక కొండ కనిపిస్తుంది. ఆ కొండ దాటి వెళ్తే అక్కడ పసుపు రంగు పండ్లను కాసే చెట్టు ఒకటి ఉంటుంది. ఆ చెట్టు నుండి ఒక పండు కోసుకొని తినండి. మీరు ఎప్పటికీ యవ్వనంగా ఉంటారు అని చెప్పగానే మహారాజు ప్రతాపవర్మ సరస్సుకు వెళ్లే దారిలో ఉన్న కొండను దాటి మైదానంలోకి వెళ్లగానే సన్యాసి చెప్పిన పసుపు రంగు పండ్ల చెట్టు కనిపించింది. మహారాజు ఆనందంగా వెళ్లి పండు కోయబోతుండగా అక్కడ కొందరు వాదులాడుకోవటం వినిపించింది. ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటున్నారు అని ఆలోచిస్తూ
ప్రతాపవర్మ అటువైపుగా వెళ్ళాడు. ఒక చోట నలుగురు యువకులు బాధించుకోవటం చూశాడు. వారి దగ్గరికి వెళ్లి మహారాజు ఇలా అడిగాడు. మీరంతా ఎవరు? ఈ మారుమూల ప్రదేశంలో పోట్లాడుకోవడానికి కారణం ఏమిటి? అని అడగ్గానే అందులో ఒకడు ఇలా అన్నాడు. నా వయస్సు 250 సంవత్సరాలు. ఈయన మా నాన్న. ఇతనికి 300 సంవత్సరాలు. ఇతను మా తాత. ఇతనికి 400 సంవత్సరాలు. మా తాతకి ఒక ముని ఇచ్చిన వరం వల్ల ఇక్కడికి దగ్గరలోని చెట్టు ఫలాలను తిని సరస్సులోని నీరు త్రాగి యవ్వనంతో కూడిన అమరత్వం పొందాడు. ఆ తర్వాత మేము కూడా ఆ నీరు త్రాగి పండ్లు తిని అమరత్వం పొందాము. అందరం యవ్వనంగా ఉండడంతో మేము ఆస్తి కోసం చేసుకునే అంతులేని పోరాటాలను తట్టుకోలేక మా ఊరి ప్రజలు గ్రామం నుంచి వెళ్లగొట్టారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఇలా వాదలాడుకుంటున్నాం అనగానే మహారాజు దిగ్భ్రాంతికి గురయ్యి సన్యాసి దగ్గరకు వెళ్ళాడు. మహారాజును చూసి సన్యాసి ఇలా అన్నాడు. మహారాజా, యవ్వనాన్ని ఇచ్చే ఫలాన్ని తిని అమరుడయ్యే జలం త్రాగారా? అనగానే ప్రతాపవర్మ ఇలా అన్నాడు. స్వామి, నాకు మరణ రహస్యాన్ని తెలియజేశారు. మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియజేసినందులకు ధన్యవాదాలు. అప్పుడు సన్యాసి ఇలా అన్నాడు. మహారాజా, మరణానికి ఎదురు వెళ్తే కలిగే అనర్థాలు ఏంటో తెలుసుకున్నారా? మరణం ఉంది కాబట్టే ప్రపంచంలో ప్రేమ ఉంది. మరణాన్ని నివారించే బదులు మీ ప్రతిరోజు ప్రతి క్షణం సంతోషంగా జీవించండి. జీవితాన్ని పరిపూర్ణంగా బ్రతకండి. అప్పుడు ప్రపంచం మారుతుంది. మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుని నామాన్ని జపిస్తే అది తీర్థస్నానం అవుతుంది. ఆహారం తినేటప్పుడు జపం చేస్తే అది ప్రసాదం అవుతుంది. నడిచేటప్పుడు జపించండి, అది తీర్థయాత్ర అవుతుంది. రాజా, మనిషి శరీరమే ఒక దేవాలయం. ఇక్కడ ఎవరికైనా మరణం అనివార్యం. ఈ శరీరం ఆత్మ అద్దెకు తెచ్చుకున్న ఒక గృహం మాత్రమే. ఈ భూమి మీద ఏదీ శాశ్వతం కాదు. మరణాన్ని గెలవాలని ఆలోచించే కంటే బ్రతికి ఉన్న నాలు నలుగురు మంచి చేసి వాళ్ళ హృదయాల్లో స్థానం సంపాదించడమే మరణం పైన మనం సాధించే అసలైన గెలుపు. మీరు నిన్ను నూరేళ్లు రాజ్యపాలన చేస్తారు. మహారాజు సన్యాసికి నమస్కరించి సంతోషంగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. మిత్రులారా, మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. దురాశ ఫలితం. అనగనగా ఒక ఊరిలో నారయ్య, వీరయ్య అనే ఇద్దరు స్నేహితులుండేవారు. వారిద్దరివి పక్కపక్క ఇల్లే. ఇద్దరూ ఒకే రకమైన వ్యాపారం చేస్తుండేవారు. ఇద్దరూ పట్నం పోయి పిల్లలకు అవసరమైన దుస్తులు, బొమ్మలు, ఇంకా ఇతర గృహోపకరణ వస్తువులు టోకున తీసుకొచ్చి చుట్టుపక్కల గ్రామాల్లో అమ్మేవాళ్లు. అయితే నారయ్య అమ్మటానికి వెళ్లే గ్రామాలకు వీరయ్య వెళ్లేవాడు కాదు. వీరయ్య అమ్మటానికి వెళ్లే గ్రామాలకు నారయ్య వెళ్లేవాడు కాదు. ఇలా ఇద్దరూ కష్టపడి వ్యాపారం చేస్తున్నా పూటభత్యం పుల్లల వెలుగులా ఉండేది వారి పరిస్థితి. ఒకరోజు వ్యాపారం ముగిసిన అనంతరం ఇద్దరు మిత్రులు ఒకే చోట కలిసి ఇలా అనుకున్నారు. మిత్రమా, మనం ఎంత కష్టపడి 10 ఊర్లు తిరిగి సరుకులు అమ్మినా లాభం మాట దేవుడెరుగు. అసలు రావడానికే చాలా కష్టంగా ఉంది. నీ పరిస్థితి ఏంటి మిత్రమా? అనగానే వీరయ్య ఇలా అన్నాడు. ఏం చెప్పమంటావు మిత్రమా? రోజూ తిండిలోకి కూర ఉంటే కూడు ఉండడం లేదు, కూడు ఉంటే కూర ఉండడం లేదన్నట్టయింది నా ఇంటి పరిస్థితి. ఒంటి మీదికి సరైన గుడ్డ ముక్క కూడా కరువయ్యే పరిస్థితుల్లో ఉన్నాను. నాకు ఒక్కోసారి ఈ వెధవ బ్రతుకు ఎందుకు, చచ్చిపోతే సరిపోతుంది కదా అనిపిస్తుంది. అనగానే నారయ్య ఇలా అన్నాడు. ఏ సమస్యకైనా చావు పరిష్కారం కాదు మిత్రమా. ప్రశాంతంగా ఆలోచిస్తే సరైన మార్గం కనపడకపోదు. ఏం మార్గం కనపడుతుంది మిత్రమా? ఇవాళ రేపు ఎవరి బాధలు వారివి. పక్కవాడి గురించి పట్టించుకునే తీరిక, ఓపిక ఎవరికున్నాయి? అనగానే నారయ్య ఇలా అన్నాడు. సరే కాని మిత్రమా, నేనొక సలహా ఇస్తాను. నీ అభిప్రాయం చెప్పు. ఏంటది మిత్రమా? మనం ఏదైనా దూర ప్రాంతానికి వెళ్లి కొద్ది రోజుల పాటు కష్టపడి డబ్బు సంపాదించుకొని వద్దాం. అనగానే వీరయ్య ఇలా అన్నాడు. నారయ్య, ఇక్కడే మనం ఏం చేయలేకపోతున్నాం. ఎక్కడికో వెళ్లి ఏం చేయగలం? సంకల్ప బలం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. ప్రయత్నిద్దాం. నువ్వు ఈ విషయం మీ ఆవిడకు చెప్పు.
నేను కూడా మా ఆవిడికి చెప్తాను. ఇద్దరం రేపే బయలుదేరదాం. ఇంటికి వచ్చిన నారయ్య భార్య భద్రమ్మతో ఇలా అన్నాడు. భద్రమ్మ, రేపు ఉదయం బయలుదేరి వీరయ్య నేను చాలా దూర ప్రయాణం మీద వెళ్తున్నాం. వచ్చే వరకు ఎన్ని రోజులు పడుతుందో తెలీదు. నువ్వు పిల్లలు నేను వచ్చే వరకు జాగ్రత్త. అనగానే భద్రమ్మ ఇలా అంది. దూర ప్రయాణం అంటే మీరు వ్యాపారం కోసం వెళ్లే పట్నం కాక ఇంకెక్కడికైనా వెళ్తున్నారా? అవును, అలాంటిదే కాని ఎక్కడికి వెళ్తామో ఎప్పుడు వస్తామో తెలియదు. అందుకే నీకు జాగ్రత్త అని చెప్తున్నాను. అదేంటయ్యా, ఇప్పుడు చేస్తున్న వ్యాపారం వదిలిపెట్టి ఎక్కడికో తెలియకుండా ఎప్పుడొస్తారో తెలియకుండా ఏంటి అర్ధాంతర ప్రయాణం? గమ్యం లేని ప్రయాణం ఎక్కడికి? ఇక్కడ వ్యాపారం నానాటికి దిగజారిపోతుంది. లాభాల మాట అట్టుంచు, తిరిగిన కష్టానికి కూడా కూలీ గిట్టడం లేదు. ఇక గమ్యం అంటావా? ఆ భగవంతుడే చూపిస్తాడు. ఎక్కడైనా దూరదేశంలో కష్టపడో కూలీ చేసో లేదా అక్కడ ఏదైనా లాభసాటి వ్యాపారం చేసో ఇంత ధనం సంపాదించుకుని వస్తాం. అనగానే భద్రమ్మ ఇలా అంది. ఇప్పుడిక్కడ మనం సంపాదించుకున్నది మనం తినడానికి కట్టడానికి ఉంది కదయ్యా అని అనగానే నారయ్య ఇలా అన్నాడు. అవును, నువ్వన్నది నిజమే. మనం సంపాదిస్తున్నది తినడానికి కట్టడానికి మాత్రమే సరిపోతుంది. ఎవరైనా ఇంటికి వచ్చి అయ్యా ఆకలి అంటే పట్టెడన్నం పెట్టలేక చాలా బాధపడుతున్నాను. అందుకే బాగా సంపాదించుకురావాలని వెళుతున్నాను. ఎవరిదో కడుపు నింపటం కోసం నువ్వు కట్టుకున్న పెళ్లాన్ని కన్నబిడ్డను వదిలి దేశాలు పోతావా? నోరు విడిచి ఆకలి అని అడిగే మనిషి ఎంత మదనపడి అడుగుతాడో తెలుసా భద్రమ్మ? అన్నార్తి అయి వచ్చినవాడు సాక్షాత్తు విష్ణు స్వరూపం. ఆ మనిషి తృప్తిగా తిని మనసులో మనల్ని దీవించే దీవెన ఉంటుందే, అది ఎన్ని లక్షలు పోసినా దొరకదు. చూడయ్యా, నీతో నేను మాటల్లో గెలవలేను గాని నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా ఆలోచించే తీసుకుంటావు. క్షేమంగా వెళ్లి లాభంగా రా. కనీసం నీకు 3-4 రోజులు వచ్చేలా దారిభత్యం కడతాను. మరుసటి రోజు భార్య భద్రమ్మ సిద్ధం చేసిన దారిభత్యం మూటను భుజాన తగిలించుకొని నారయ్య వీరయ్య ఇంటికి వెళ్లాడు. వీరయ్య అప్పటికే సిద్ధమై ఉన్నాడు. వీరయ్యను చూసి నారయ్య ఇలా అన్నాడు. ఏం మిత్రమా, ప్రయాణానికి సిద్ధమేనా? ఇదంతా నీ భార్య రాధమ్మకి చెప్పావా? అనగానే లోపల నుంచి వచ్చిన రాధమ్మ నారయ్యతో ఇలా అంది. అన్నా, ఇంత అర్ధాంతరంగా దూరదేశ ప్రయాణం అవసరమా? ఇక్కడే ఉండి ఇంటిల్లిపాది కలిసి కలో గంజో తాగితే సరిపోదా? అనగానే నారయ్య ఇలా అన్నాడు. అమ్మా రాధమ్మ, ఇంకొద్ది రోజులు ఉంటే ఆ కలో గెంజో కూడా కష్టమయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే ముందు జాగ్రత్తగా వెళ్తున్నాం. అప్పుడు రాధమ్మ ఇలా అంది. అన్నా, మీ ఆలోచన బాగానే ఉంది కాని మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఎప్పుడు వస్తారో తెలియకుండా మీకోసం ఎన్ని దినాలు ఎదురు చూడాలి? అనగానే నారయ్య ఇలా అన్నాడు. అమ్మా, ఈ జీవితమే ఒక పెద్ద ఎదురుచూపు. పుట్టాక పెరగడం కోసం ఎదురుచూపు, పెరిగాక సంసారం కోసం ఎదురుచూపు, సంసారం వచ్చాక చావు కోసం ఎదురుచూపు. అనగానే రాధమ్మ ఇలా అంది. అన్నా, శుభమా అని మంచి పని మీద బయలుదేరుతూ అపశకునం మాటలు మాట్లాడకు. క్షేమంగా వెళ్లి లాభంగా రండి. మీరొచ్చేంత వరకు వదినా నేను ఒకరికొకరు తోడుగా ఉంటాం. అనగానే నారయ్య వీరయ్యలు బయలుదేరి ఒక ఊరి చివరకు వచ్చారు. అక్కడ 2 దారులున్నాయి. వాటిని చూసి వీరయ్య ఇలా అన్నాడు. నారయ్య, మనం ఏ దారిలో ముందుకు వెళ్దాం? వీరయ్య, అన్ని దిక్కులలోనూ తూర్పు దిక్కు శుభప్రదం అన్నారు పెద్దలు. మనం తూర్పు దిక్కుగానే వెళ్దాం. అనగానే ఇద్దరు తూర్పు దిశగా ప్రయాణం సాగించారు. అలా వెళ్లగా వెళ్లగా ఒక చోట బాటలో 4-5 ఎద్దుల బళ్ళు ఆగి ఉన్నాయి. 9 మనుషులు బాటదారులో ఏర్పడిన పెద్ద చీలికలాంటి గుంతను పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఒక పెద్ద మనిషి నిలబడి పనిని పర్యవేక్షిస్తున్నాడు. అతను అటుగా వెళ్తున్న నారయ్యను వీరయ్యను చూసి ఇలా అన్నాడు. అయ్యా, నేను పక్క ఊరు గ్రామ పెద్దను. పట్నానికి వెళ్లడానికి మా ఊరు నుండి ఇదొక్కటే దారి. మేమిక్కడికి వచ్చే వరకు తెలియలేదు మార్గం ఇంతగా చీలిపోయి ముందుకు వెళ్లడానికి లేకుండా అయ్యిందని. ఈ మధ్య కురిసిన వర్షాలకు కొట్టుకుపోయినట్టుంది. అయితే మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు కూడా ఏదో పని వెతుక్కుంటూ వెళ్తున్నట్టున్నారు. మా వాళ్లతో కలిసి మీరు కూడా కొంచెం దారి బాగుపడడానికి సహాయపడితే మీకు చెరో 10 రూపాయలు కూలిగా ఇస్తాను. అనగానే వీరయ్య కోపంగా ఇలా అన్నాడు. మేము
మీ కంటికి ఎలా కనిపిస్తున్నామయ్యా? మేం కూలి పనులు చేసేవాళ్ళం కాదు, వ్యాపారస్తులం. దూరదేశంలో వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించడానికి వెళ్తున్నాం. కావచ్చును, నిజమే కాని రహదారి త్వరగా మెరుగైతే నేను ఊరి సంక్షేమం కోసం అత్యవసరంగా పట్నం వెళ్ళాలి. అందుకనే మిమ్మల్ని సహాయం అడిగాను. అప్పుడు నారయ్య వీరయ్యను చూసి ఇలా అన్నాడు. మిత్రమా, అతను అంతలా అడుగుతున్నాడు కదా, మన వంతు సహాయం చేద్దాం. నువ్వు సహాయం చేయాలనుకుంటే చెయ్యి, కాని నన్ను మాత్రం అడగొద్దు అని అనగానే నారయ్య వెళ్లి ఆ ఊరి వాళ్లకి ఆ గుంతని పూడ్చటంలో సహాయపడ్డాడు. ఆ తరువాత నారయ్య వీరయ్యలు పక్కనున్న కాలిబాట ద్వారా ముందుకు నడిచారు. వీరయ్య, మరీ అంత ముక్కుసూటిగా మాట్లాడకూడదు. సరే సరే, నా విధానం అంతేగాని ఎండ నడినెత్తి మీదకు వస్తున్నది, త్వరగా పద అంటూ ముందుకు నడిచారు. అలా మరికాస్త ముందుకు నడవగా ఒక కొండ ప్రాంతానికి వచ్చారు. అక్కడ పక్కనే ఒక పెద్ద బండరాయిని తొలగించే ప్రయత్నం చేస్తూ ఇద్దరు మనుషులు వాళ్ళని కొరడాలతో కొడుతూ ఇద్దరు భటులు కనిపించారు. నారయ్య వారి దగ్గరకు వెళ్లి ఇలా అడిగాడు. వీళ్ళేం తప్పు చేశారు? ఎందుకు ఇంతలా శిక్షిస్తున్నారు? ఇది తప్పుకు శిక్ష కాదు, ఈ రాయిని తొలగించినందుకు శిక్ష. ఏంటి, రాయిని తొలగించినందుకు శిక్ష? అవును, ఈ రాయిని తొలగిస్తే ఒక నిధికి మార్గం ఉంటుంది. అక్కడ అపారమైన నిధి ఉంది. కానీ ఈ రాయిని ఇద్దరు మనుషులు మాత్రమే తొలగించాలని శాసనంలో ఉంది. అలా ఏ ఇద్దరు ఈ రాయిని తొలగించినా వారి సగం వాటా ఇస్తామని రాజుగారు ప్రకటించారు. ప్రయత్నించి గాని విఫలమైతే ఇలా శిక్షించమని కూడా రాజుగారు చెప్పారు. ఏం, మీరు కూడా ప్రయత్నిస్తారా? వద్దు నాయనా, మాకంత ఓపిక లేదు, ఆశ లేదు. మేం చాలా దూరం పోవాలి అని ముందుకు నడిచారు. ఇద్దరూ అలా కొండలు కోనలు దాటి ప్రయాణం చేస్తుండగా ఒక వనంలో ఒక చోట అవిటివాడొకడు వీళ్ళను చూసి ఇలా అన్నాడు. అయ్యా, నా భార్య భిక్ష తెస్తానని పక్కూరుకు పోయింది, ఇంకా రాలేదయ్యా. ఆకలితో నా పేగులు నకనకలాడుతున్నాయి. తినడానికి ఏమైనా ఉంటే కొంచెం పెట్టండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది అనగానే అవిటివాడిని చూసి చిరాకుగా వీరయ్య ఇలా అన్నాడు. నీలా అడిగిన వాడికల్లా ముష్టి వేస్తూ వెళ్లడానికి మాదేమీ అన్నసత్రం కాదు అని కసురుకోగానే నారయ్య ఇలా అన్నాడు. మిత్రమా, ఎందుకు కసురుకుంటావు? ఆకలి బాధలు చెప్పనలవి కావు, అది అనుభవించిన వాడికే తెలుస్తుంది. నీ మూట విప్పద్దులే, నా మూటలో చాలా రొట్టెలు ఉన్నాయి, నేను ఇస్తానులే. ఆగు, నీది నాది కాదు మిత్రమా, మనం చాలా దూరం వెళ్ళాలి, మనకి సరిపోవద్దా? వీరయ్య, మనం ఒకరి ఆకలి తీరిస్తే వేరొకరు మన ఆకలి తీరుస్తారులే అని తన మూటను విప్పి 2 రొట్టెలను ఆ అవిటివాని చేతిలో పెట్టాడు నారయ్య. రొట్టెలు చేతిలో పెట్టగానే ఆశ్చర్యంగా అవిటివాడు ఒక సిద్ధుడిగా మారిపోయాడు. అది చూసి నారయ్య ఇలా అన్నాడు. స్వామి, ఇదేం చిత్రం, మీరెవరు? అనగానే సిద్ధుడు ఇలా అన్నాడు. నా పేరు శివసిద్ధుడు. నా వయసు 1000 సంవత్సరాలు. ఈనాటి మనుషుల పరివర్తన ప్రవర్తన తెలుసుకోవడానికి ఇలా రకరకాలుగా మారుతుంటాను. మీ ఇద్దరి ప్రయాణ ఉద్దేశం నాకు తెలుసు. నీ యొక్క సద్బుద్ధి కారణంగా నేను మీ ఇద్దరికి ఒక వరం ఇస్తాను అనగానే నారయ్య ఇలా అన్నాడు. స్వామి, వరమా? ఏమిటది? అప్పుడు సిద్ధస్వామి ఇలా అన్నాడు. కంగారు పడకండి నాయనలారా, మీరింకా ముందుకు వెళ్లవలసిన అవసరం లేదు. తిన్నగా తిరిగి ఇద్దరు ఇంటికి పోయి ఏది కావాలంటే అది కోరుకోండి. నా వరం ప్రభావం వలన అది జరుగుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, నా ఈ వరం ఒక్కసారికే పనిచేస్తుంది. జాగ్రత్తగా ఆలోచించి కోరుకోండి అనగానే స్నేహితులిద్దరూ తిన్నగా ఇంటికి వచ్చేశారు. భర్త నారయ్యను చూసి భద్రమ్మ ఇలా అడిగింది. అదేంటయ్యా, అప్పుడే వచ్చేశావు? మనసు మార్చుకున్నావా? నేనప్పుడే చెప్పాను కదా, దూర ప్రయాణం ఎందుకు, ఉన్న దగ్గరే కలో గంజో తాగొచ్చు అని. ఏదైతేనేం మంచి పనే చేశావులే అనగానే నారయ్య అసలు విషయమంతా చెప్పి ఇలా అన్నాడు. ఆ సిద్ధస్వామి ఇచ్చిన వరం ఒకేసారికి పనిచేస్తుంది కాబట్టి నిన్ను కూడా సంప్రదించి మనసులో ఆ స్వామిని తలుచుకొని కోరుకుందామని వచ్చాను. ఈ వరాలు కోరుకోవడాల గురించి నాకేం తెలుసునయ్యా, మనకు ఉపయోగపడేది నువ్వేది కోరినా నాకు సమ్మతమే. భద్రమ్మ, మన ఇంటికి ఆకలి అని ఎవరు వచ్చినా
వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టాలని నా చిరకాల కోరిక. నేను ఆ కోరికనే కోరుకుంటాను అని కళ్ళు మూసుకొని మనసులో సిద్ధస్వామిని తలుచుకొని తన కోరిక కోరుకున్నాడు. వెంటనే తదాస్తు అని ఒక గొంతు వినిపించింది. ఇక వీరయ్య కూడా విషయమంతా భార్య రాధమ్మకి చెప్పాడు. అప్పుడు రాధమ్మ ఇలా అడిగింది, మరి నువ్వేం కోరుకుందామనుకుంటున్నావయ్యా? అప్పుడు వీరయ్య ఇలా అన్నాడు, మనకి బయట నుండి అందరూ డబ్బివ్వాలి, మనం ఎవ్వరికీ రూపాయి కూడా ఇవ్వకూడదని కోరుకోవాలనుకుంటున్నాను. బాగుంది, అలాగే కోరుకో. అందరూ మనకు డబ్బివ్వాలి, మనం ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకూడదు అనగానే వీరయ్య సిద్ధస్వామిని తలుచుకుని తను అనుకున్న వరం కోరుకున్నాడు. అతనికి కూడా తదాస్తు అన్న గొంతు వినిపించింది. అంతే, కొంతకాలం తరువాత వీరయ్య బిచ్చగాడై అందరి దగ్గర అడుక్కుంటూ ముష్టెత్తుకోసాగాడు. ఇక నారయ్య అనతి కాలంలోనే ధనవంతుడై ప్రతిరోజు 10 మందికి అన్నదానం చేస్తూ కష్టాల్లో ఉన్నవారికి ధన సహాయం చేస్తూ కలకాలం హాయిగా జీవించాడు. మిత్రులారా, స్వార్థం లేకుండా 10 మందికి సహాయపడాలని భగవంతుణ్ణి కోరుకునే వరం మంచి ఫలితాలను ఇస్తుంది. నేను మాత్రమే బాగుండాలనే స్వార్థపూరితమైన వరం వీరయ్యలాగా భిక్షగాన్ని చేస్తుంది. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. రత్నం విలువ. అనగనగా స్వర్ణపురి అనే గ్రామంలో నారయ్య అనే బంగారు నాణాల వ్యాపారి ఉండేవాడు. అతను రకరకాల ఆకారాలలో నగలను తయారు చేయడమే కాకుండా నవరత్నాలతో కూడిన కంఠాభరణాలను, హారాలను అందంగానూ చూపరులను ఆకట్టుకునేలా చేయడంలో అందెవేసిన చెయ్యి. చుట్టుపక్కల గ్రామాలలో ఎవరింట్లో ఏ వివాహమైనా శుభకార్యమున్నా నారయ్య దుకాణానికే వచ్చి నగలు కొనుక్కుని వెళ్లేవారు. కొంతమంది తమకు ఎలాంటి నగలు కావాలో చెప్పి ముందుగానే భయానా ఇచ్చి చేయించుకుని వెళ్లేవారు. నారయ్య భార్య ఛాయమ్మ, వారికి 10 ఏళ్ల కొడుకు రామాచారి. అతను ఏ పని మీద శ్రద్ధ చూపించకుండా వీధిలోని పిల్లలతో ఆటలాడుకుంటూ బాధ్యతారహితంగా ఉండేవాడు. ఒకరోజు నారయ్య భార్య ఛాయమ్మతో ఇలా అన్నాడు, ఛాయమ్మా, మన రామాచారి విషయమే ఏమీ అర్థం కావడం లేదు. అనగానే భర్త వంక చూస్తూ ఇలా అంది, ఏమైందయ్యా, వాడేం చేశాడు? ఏమీ చెయ్యకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతున్నాడని నా బాధ. వంశపారంపర్యంగా వచ్చిన కులవృత్తి ఈ బంగారు నగల తయారీ నాతోనే అంతరించిపోతుందని నాకనిపిస్తోంది. ఎందుకు అనుకుంటున్నావయ్యా, వాడే నేర్చుకుంటాడులే. అనగానే నారయ్య ఇలా అన్నాడు, ఇది నువ్వనుకున్నంత సులువు కాదు. బంగారు నగల తయారీ పని నేర్చుకోవడమంటే మనసు పెట్టి శ్రద్ధగా నేర్చుకుంటే రత్నాల విలువ తెలుసుకోవడానికి సంవత్సర కాలం పడుతుంది. బంగారు నగల తయారీ అంటే కనీసం 3 ఏళ్ల కాలం పడుతుంది. నేనుండగానే వాడు ఈ పని నేర్చుకోవడం మొదలు పెడితే మెలకువలు అన్నీ తొందరగా నేర్చుకోగలడు. కాని వాడికి ఎన్నిసార్లు చెప్పినా నా ఘోష అర్థం కావడం లేదే. అనగానే ఛాయమ్మ ఇలా అంది, చూడయ్యా, దాంట్లో వాస్తవమంతా నాకు అర్థమైంది. మీ బాధను నేను గ్రహించాను. మన కులవృత్తి కాకుండా రామాచారి మాత్రం ఇంకేం చేస్తాడు? నువ్వేమీ ఆవేదన చెందుకు. నేను రేపు ఒకసారి వాడిని కూర్చోబెట్టి ప్రశాంతంగా అర్థమయ్యేలా చెప్తానులే అని అనగానే ఛాయమ్మ వంక చూస్తూ నారయ్య ఇలా అన్నాడు, చూడు ఛాయమ్మ, నీకు తెలియని విషయం కాదు కాని కొడుకు చెడిపోతే తండ్రి తప్పు, కూతురు చెడిపోతే తల్లిది తప్పు అన్నారు పెద్దలు. నా బాధ అర్థం చేసుకో అని అక్కడి నుండి వెళ్లిపోయాడు. మరునాడు ఉదయం భర్త నారయ్య బయటికి వెళ్లిపోగానే వీధిలోకి వెళ్లబోతున్న కొడుకు రామాచారిని చూసి ఛాయమ్మ ఇలా అంది, నాయనా రామాచారి, నీతో కొంచెం మాట్లాడాలి అని అనగానే బయటికి వెళ్తున్న రామాచారి ఇలా అన్నాడు, ఇప్పుడు మాట్లాడేదేంటమ్మా, నాకు అవతల ఆటకు సమయం అయిపోతుంది అని చెప్పగానే ఛాయమ్మ కోపంగా ఇలా అంది, ఏ మాటల్రా, కూడుకు పనికొచ్చేయా గుడ్డకు పనికొచ్చేయా? ఈ రోజు గూటి బిల్ల ఆటల పోటీ ఉంది. మనిషికి అర్ధనా వస్తుంది. 12 మంది ఆడుతున్నాం. ఎవరు గెలిచినా 3 రూపాయలు వస్తుంది. అనగానే ఛాయమ్మ ఇలా అంది, నువ్వు గెలిచిన ఆ 3 రూపాయలతో జీవితం సాగిపోదు.
జీవితాన్ని గెలిచే పని నేర్చుకోవాలి. నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి కాదు అనగానే కాస్త కోపంగా రామాచారి ఇలా అన్నాడు. మరి నన్నేం చేయమంటావు? ఏం లేదు నాయనా, మన కులవృత్తి అయిన బంగారు నగల తయారీని మీ నాయన దగ్గర నేర్చుకో. ఇప్పుడు నేర్చుకోవడం మొదలు పెడితే 4-5 సంవత్సరాలకి ఆయన్ని మించిన పనివాడు అవుతావు. గ్రామాల్లో బంగారు నగల వ్యాపారిగా మీ నాయనకు ఎంత గొప్ప పేరు ఉందో చూడు. అందరూ ఎంతగా గౌరవిస్తారో చూడు. నువ్వు అంత గొప్పవాడివి కావాలి. లక్ష్మీదేవి బంగారం రూపంలో ఎప్పుడూ నీ దగ్గర స్థిరంగా ఉండాలి అని చెప్పగానే రామాచారి చిరాగ్గా ఇలా అన్నాడు. అమ్మా, నాయన ఇప్పటికి ఎంత సంపాదించాడు ఏంటి? అదేం ప్రశ్నరా? ఇప్పటి వరకు ఆయన ఒక్కడే రెక్కలు ముక్కలు చేసుకుంటూ బంగారం పని చేస్తున్నాడు. నువ్వు కూడా నేర్చుకుని ఆయనకు సహాయపడితే లక్ష్మీదేవి మన దగ్గర కాక ఎవరి దగ్గర ఉంటుందిరా? అందుకే నా మాట విని రేపటి నుండి నాయనతో వెళ్లి ఆయనకి సహాయం చేస్తూ పని నేర్చుకో అని చెప్పగానే రామాచారి ఇలా అన్నాడు. నువ్వెన్నైనా చెప్పు, నా కళ్ళు చించుకుని చిన్న చిన్న బంగారు నగలు తయారు చేసే ఆ పని నాకొద్దు. సంవత్సరం తర్వాత ఏదైనా పని చూసుకుంటాను అని వీధిలోకి పోయాడు. కొడుకు ప్రవర్తనకు చాలా బాధపడింది ఛాయమ్మ. వీడిని ఎలా దారిలోకి తేవడం అని అనుకుంటూ నారయ్యతో విషయం ప్రస్తావిస్తూ ఇలా అంది. ఏమయ్యా, నేను మన రామాచారికి ప్రొద్దున్న దుకాణానికి పోయి పని నేర్చుకోమని చాలా చెప్పి చూశానయ్యా. అయినా వాడు ఏమాత్రం నా మాట కూడా వినలేదు అనగానే నారయ్య ఇలా అన్నాడు. ఇక వాడి విషయం వదిలేచాయమ్మా. నేను పోతే గాని వాడికి బుద్ధి రాదు, జీవితం విలువ అర్థం కాదు అని అనగానే ఛాయమ్మ కంగారుగా ఇలా అంది. ఏమయ్యా, సంధ్యావేళ ఇలాంటి అపశకునం మాటలు మాట్లాడుకు. నువ్వు నిండు నూరేళ్లు క్షేమంగా ఉంటేనే మేము బాగుంటాము. వాడికి ఏదో ఒక రోజు బాధ్యత తెలుస్తుందిలే. అయితే రామాచారికి బాధ తెలియాలని భగవంతుడే చేశాడో లేక కొడుకు ప్రయోజకుడు కాలేకపోతున్నాడు అన్న బాధే ఎక్కువగా బాధించిందో తెలీదు కాని ఆ రాత్రి నిద్రలోనే నారయ్య మరణించాడు. భర్త మరణాన్ని చూసి బోరున ఏడ్చింది ఛాయమ్మ. దహన సంస్కారాలన్నీ పూర్తి చేశాక ఎవరెవరూ తన భర్తకు పైకమివ్వాలో, ఎవరు నగలు చేయించుకున్నా మజూరీలు ఇవ్వాలో ఏ వివరాలు తెలియదు. ఉన్న పైకమంతా భర్త కార్యక్రమాలకే ఖర్చయిపోయింది. ఇల్లు గడవడానికి రూపాయిలేని పరిస్థితి ఇప్పుడా కుటుంబానిది. ఛాయమ్మ ఇల్లంతా వెతకగా ఒక పెద్ద రత్నం దొరికింది. కొడుకు రామాచారిని పిలిచి ఛాయమ్మ ఇలా అంది. నాయనా, నెత్తి నోరు కొట్టుకుని చెప్పాను మీ నాయనతో పాటు పోయి పని నేర్చుకోమని. నా మాట విన్నావా? ఇప్పుడు చూడు మన పరిస్థితి ఏమైందో. చేతిలో చిల్లి గవ్వలేదు. రేపు తినడానికి ఎలా అని ఆలోచించుకోవలసిన పరిస్థితి వచ్చింది అనగానే రామాచారి సిగ్గుగా ఇలా అన్నాడు. నన్ను క్షమించమ్మా, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. అప్పుడు ఛాయమ్మ ఇలా అంది. ఏది మనకు ముందుగా చెప్పి రాదురా. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా సుఖం ప్రయోజనం ఉండవు. ఈ రత్నం తీసుకువెళ్లి పక్క ఊరిలో మీ నాయనకి ఆప్తమిత్రుడు కనకాచారి అని ఉంటాడు. ఆయనది కూడా నగల వ్యాపారమే. అతను ఈ రత్నానికి మంచి ధర ఇస్తాడు. ఈ సమయంలో మనం దీన్ని ఎవరి దగ్గరికి తీసుకువెళ్లినా మన ఈ పరిస్థితి చూసి మనల్ని మోసం చేస్తారు. దీన్ని ఆయన దగ్గర అమ్మి పైకం తీసుకురా. కొన్నాళ్లైనా మనకి కాలం గడుస్తుంది. తర్వాత ఏం చేయాలన్నది ఆలోచిద్దాం అని ఛాయమ్మ రామాచారికి రత్నం ఇచ్చింది. దాన్ని తీసుకుని రామాచారి బయలుదేరాడు. పక్క ఊరిలో వారిని వీరిని అడిగి కనకాచారి నగల దుకాణం దగ్గరికి వెళ్లాడు. కనకాచారి రామాచారి వంక చూసి ఇలా అడిగాడు. అప్పుడు రామాచారి కనకాచారితో జరిగిన విషయమంతా చెప్పాడు. అప్పుడు కనకాచారి విచారంతో రామాచారి వంక చూస్తూ ఇలా అన్నాడు. అయ్యో, నేను మీ నాన్న ప్రాణ స్నేహితులం. మేము కలిసే రత్నాలను పరీక్షించే విద్య, బంగారు ఆభరణాల తయారీ పనిని నేర్చుకున్నాం. మీ నాన్న మరణించిన వార్త నాకు మాట మాత్రం కూడా తెలియలేదు. అది సరే, ఏంటిలా వచ్చావ్ అని అడగగానే రామాచారి ఇలా అన్నాడు. నా పేరు రామాచారి. నేను ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాను. మాకు తినడానికి కూడా కష్టంగా ఉంది. మా అమ్మ రత్నం ఒకటిచ్చి అమ్ముకొని రమ్మని పంపించింది. మీరైతే దానికి సరైన ధర కడతారని మా అమ్మ చెప్పింది అని ఆ రత్నాన్ని కనకాచారికి ఇచ్చాడు. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కనకాచారి ఇలా అన్నాడు. నాయనా,
నా ఆప్తమిత్రుని కొడుకువి కాబట్టి చెబుతున్నాను. ప్రస్తుతం రత్నాల ధర చాలా తక్కువ ఉంది. నష్టానికి తక్కువ ధరకి అమ్మడం ఎందుకు? ప్రస్తుతం నీకు కావలసినంత ధనం నేనిస్తాను. ఈ రత్నాన్ని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముదువుగాన్లే. వేరే ఎవరికీ అమ్మకు. ఇప్పటి నుండి నువ్వు రోజూ నా దుకాణానికి రా. పని నేర్చుకున్నట్టు ఉంటుంది. రత్నాలు బంగారం ధర ఏ రోజు ఎంత ఉందన్నది నీకు తెలుస్తుంది. నా మాట మీ అమ్మకు చెప్పు అని కనకాచారి రత్నాన్ని వెనక్కి ఇస్తూ రామాచారికి కొంత పైకం ఇచ్చి పంపించాడు. రామాచారి ఇంటికి వచ్చి పైకాన్ని రత్నాన్ని ఇచ్చి జరిగిన విషయమంతా చెప్పి ఇలా అన్నాడు. అమ్మా, రత్నాన్ని వేరే ఊర్లో ఇంకొక వ్యాపారి దగ్గర ఎక్కడైనా అమ్ముదావా అని అడగ్గానే తల్లి ఛాయమ్మ ఇలా అంది. వద్దు నాయనా, ఆ కనకాచారి చెప్పిన దాన్ని మించి మరొకటి ఉండదు. ఆయన మీ నాయన అంత గొప్ప స్నేహితులు. అయినా కనకాచారి రత్నాన్ని కూడా ఉంచుకోకుండా మనకు డబ్బిచ్చి ఆదుకున్నాడు. ఈ రత్నానికి మంచి ధర వచ్చినప్పుడు మనం రత్నాన్ని అతనికి అమ్మాలి అని అనగానే రామాచారి తల్లితో ఇలా అన్నాడు. అమ్మా, మరి కనకాచారి గారు రేపటి నుండి నన్ను పనిలోకి రమ్మన్నారు. ఏం చేయమంటావు? అనగానే ఛాయమ్మ ఇలా అంది. నీకిష్టమున్నా లేకపోయినా నువ్వు కొద్ది రోజులు వెళ్ళు. నీకు ఏ రోజుకా రోజు బంగారం రత్నాల ధరల హెచ్చుతగ్గులు తెలుస్తాయి. నువ్వు పని నేర్చుకుంటూనే ఆయనకు సహాయం చేయడం వలన ఆయన నీకు ఎంతో కొంత రోజు కూలి ఇవ్వకపోడు. తినగా తినగా వేము తీయగా అనిపించినట్లు చెయ్యగా నీకా పని మీద మక్కువ కలగచ్చు. అప్పటికీ నీకా పని మీద ఆసక్తి కలగకపోతే మన రత్నానికి మంచి ధర వస్తుందని అనిపించిన రోజున రత్నాన్ని ఇచ్చి అతను ఇచ్చిన రుణం నుండి విముక్తి కావచ్చు. నేను చెప్పవలసింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం అని తల్లి ఛాయమ్మ చెప్పగానే రామాచారి ఆ రాత్రంతా ఆలోచించి ఇలా అనుకున్నాడు. అమ్మ చెప్పింది నిజమే. ప్రస్తుతం ఏదో ఒక పని నేర్చుకోవడమో చేయడమో చేయకపోతే రోజులు గడవడం కష్టం. నాన్న ఉన్నంత వరకు నాకు బాధ్యత తెలియలేదు. ఇప్పుడైనా బాధ్యతగా ప్రవర్తించకపోతే అభాసుపాలవుతాం అని అనుకుని మరుసటి రోజు నుండి కనకాచారి దగ్గరకు పనిలోకి వెళ్లడం ప్రారంభించాడు. కనకాచారి ముందుగా రామాచారికి బంగారం నాణ్యతను అలాగే నవరత్నాల నాణ్యతను పరీక్షించడంలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. అంతేకాకుండా దుకాణంలో ఇతర విషయాలలో సాయం చేస్తున్నందుకు రామాచారికి రోజూ 10 రూపాయలు ఇచ్చి పంపించేవాడు. రామాచారికి కూడా బంగారం నవరత్నాల నాణ్యత పరిశీలించడం గురించిన శిక్షణ పెద్ద కష్టంగా అనిపించక ఇష్టంగా అనిపించడంతో అనతి కాలంలోనే ఆ చుట్టుప్రక్కల గ్రామాలలో కనకాచారి కన్నా మిగిలిన బంగారం వ్యాపారుల కన్నా రామాచారి సరైన పరిశీలకుడుగా పేరు తెచ్చుకుని ఏ రకమైన నవరత్నాలు అయినా చూడగానే అది స్వచ్ఛమైనదా, నకిలీదా, అలాగే బంగారం స్వచ్ఛమైనదా, కల్తీ అయినదా, ఎంత ధర పలుకుతుంది అని క్షణాల్లో చెప్పగల నిష్ణాతుడయ్యాడు. ఒకరోజు రామాచారి ఇంటికి బయలుదేరుతున్నప్పుడు కనకాచారి ఇలా అన్నాడు. నాయనా రామాచారి, రేపు నువ్వు వచ్చేటప్పుడు ఆనాడు నువ్వు తెచ్చిన రత్నాన్ని తీసుకురా. రేపు రత్నాలకు బంగారానికి బాగా ధర పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి అనగానే ఇంటికి వెళ్లి విషయం చెప్పి ప్రొద్దున్న వెళ్లేటప్పుడు ఆ రత్నాన్ని ఇవ్వమని తల్లికి చెప్పాడు. మరునాడు ఉదయం రామాచారి బయలుదేరినప్పుడు తల్లి ఛాయమ్మ ఆ రత్నాన్ని ఇచ్చింది. దాన్ని బాగా పరిశీలించి చూసి దాన్ని తీసుకు వెళ్లకుండా దుకాణానికి వెళ్లిపోయాడు. రామాచారిని చూసి కనకాచారి ఇలా అడిగాడు. నాయనా, మీ నాన్న ఇచ్చిన రత్నాన్ని తీసుకువచ్చావా అని అనగానే రామాచారి ఇలా అన్నాడు. లేదయ్యా, తీసుకురాలేదు. ఏం నాయనా, ఏమైంది? ఆ రత్నం నకిలీది, రంగు కలిగిన గాజు ముక్క అనగానే కనకాచారి చిన్నగా నవ్వి ఇలా అన్నాడు. ఈ విషయం నువ్వు రత్నాన్ని నా దగ్గరికి అమ్మకానికి తీసుకువచ్చిన రోజునే నాకు తెలుసు, కాని నేను నీకు చెప్పలేదు. అనగానే రామాచారి ఇలా అడిగాడు. ఎందుకు చెప్పలేదయ్యా? అప్పుడు నీకు బంగారం రత్నాల నాణ్యత మీద అవగాహన లేదు కాబట్టి నేను నిజం చెబితే నువ్వు నమ్మవు. నీ తండ్రి కూడా ఒక రత్నాల వ్యాపారి కాబట్టి, పైగా నీ దగ్గర నుండి నేనది తక్కువ ధరకి తీసుకోవడం కోసం అలా చెప్పానని నువ్వు అపోహపడే ప్రమాదం ఉంది. మరి ఆనాడు నాకు ధనం ఎందుకిచ్చారయ్యా? అప్పుడు కనకాచారి ఇలా అన్నాడు. అందుకు 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు నా ప్రాణ స్నేహితుడు కొడుకువి,
ఎంతో అవసరంతో రత్నాన్నిచ్చి నీ తల్లి నా దగ్గరికి పంపించింది. రెండవది, నేనానాడు ధనం ఇచ్చి నిన్ను పంపకపోతే నువ్వు ఈ రత్నంతో మరో వర్తకుడి దగ్గరికి వెళ్తావు. ఆ రత్నం నకిలీదని తెలిస్తే మీ నాయన పరువు పోతుంది. ఇప్పుడు రత్నాలు బంగారం నాణ్యత పరిశీలకుడిగా నీకీ విషయం నేను చెప్పకుండానే అర్థమైంది. అందుకే ఆనాడు నిన్ను పనిలోకి రమ్మని నేర్పింది కూడా అందుకే. అనగానే రామాచారి కనకాచారికి దండం పెడుతూ ఇలా అన్నాడు. అయ్యా, మా నాయన స్నేహితునిగా మీరు నాకు చేసిన సహాయానికి ధన్యవాదములు. నాకు బంగారం రత్నాల నాణ్యతే కాకుండా నాణ్యతగా ఎలా బ్రతకాలో కూడా నేర్పారు. మీకు కృతజ్ఞుణ్ణి అని అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ తరువాత నగలు రత్నాల వ్యాపారంలో తండ్రిని మించిన తనయుడిగా పేరొందాడు రామాచారి. మిత్రులారా, మెరిసేదంతా బంగారం కాదు, ప్రతి రాయి రత్నం కాదు. మనిషి జీవితం కూడా అంతే. మనిషి ఏ పనిలోనైనా తనను తాను సాన పట్టుకుంటేనే వజ్రంలా మెరవగలడు, ఉన్నత ప్రమాణాలను చేరగలడు. పక్కవారికి ఉంది, నాకు లేదు అని అసూయ పడకుండా పక్కవాడు సాధించినది మనం ఎందుకు సాధించలేం అని సాధన చేస్తే తప్పక సాధ్యమవుతుంది. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు. పరోపకారి. అనగనగా ఒక ఊరిలో చంద్రయ్య అనే యువకుడు ఉండేవాడు. అతని తల్లి శాంతమ్మ. చంద్రయ్య తండ్రి వెంకన్న ఒకరోజు పొలానికి కూలి పనికి వెళ్తే పిడుగుపడి మరణించాడు. అప్పట్నుంచి ఇంటి పరిస్థితి అధ్వానంగా తయారైంది. శాంతమ్మ ఒక్కతే కూలికి పోయి రోజూ 10 రూపాయలు సంపాదించుకురావటం, ఇల్లు గడపటం చేస్తుంది. చంద్రయ్యకు తండ్రి బ్రతికున్నన్నాళ్లు ఏ పనికి వెళ్లనీయకపోవటం వల్ల ఇప్పుడు ఏ పని చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఒకరోజు శాంతమ్మ కొడుకు చంద్రయ్యతో ఇలా అంది. నాయనా, మీ నాన్న చనిపోయిన దగ్గర్నుండి మన పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది. ఆయన ఉన్నన్నాళ్లు నిన్ను ఏ పనికి పోనీలేదు. నువ్వు కూడా ఏ పని నేర్చుకోకుండా పెరిగావు. ఇప్పుడు మనకి రోజు గడవటమే కష్టమయ్యే స్థితిలో ఉన్నాం. అవునమ్మా, పరిస్థితి అర్థం అవుతున్నది. కానీ నేను కూడా ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను. మన ఊరి గుడిలోని పూజారి దగ్గరికెళ్ళి మన పరిస్థితి ఏంటో చెప్పి ఎప్పటికి కుదుట పడుతుందో కనుక్కో. అమ్మా, నీ పిచ్చి గాని మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? మన కర్మ ఎలా ఉంటే అలా జరగక తప్పదు. నాయనా, ఈ ప్రపంచమంతా నవగ్రహాల ఆధారంగానే నడుస్తుంది. పూజారి గారి దగ్గరికి పోయి మన గ్రహస్థితి ఎలా ఉందో, ఎప్పుడు మెరుగుపడుతుందో, మన పరిస్థితి ఏనాడు బాగుపడుతుందో తెలుసుకొనిరా. పూజారి గారికి మన కుటుంబం గురించి బాగా తెలుసు అని తల్లి చెప్పగానే చంద్రయ్య తను కాదంటే తల్లి ఎక్కడ బాధపడుతుందోనని ఇలా అన్నాడు. సరేనమ్మా, నేను ఈ పూటే పూజారి దగ్గరికెళ్ళి అన్నీ వివరంగా అడిగి వస్తాను అని చంద్రయ్య ఊరి చివర ఉన్న ఆలయానికి వెళ్లి పూజారిని కలిసి నమస్కరిస్తూ ఇలా అన్నాడు. పూజారి గారు, నమస్కారం. మా అమ్మ శాంతమ్మ పంపించింది. దేని గురించి నాయనా? అనగానే చంద్రయ్య పూజారితో ఇలా అన్నాడు. అయ్యా, మా నాయన చనిపోయిన దగ్గర నుండి మా పరిస్థితి రోజురోజుకు దిగజారిపోయి ప్రస్తుతం జీవనానికి కూడా కష్టంగా తయారయ్యింది. మేము ఆ కష్టాల నుండి గట్టెక్కడానికి మార్గం ఏమైనా ఉంటే తమర్ని అమ్మ అడగమంది అని అనగానే చంద్రయ్య వంక చూస్తూ పూజారి ఇలా అన్నాడు. చూడు చంద్రయ్య, నేను ఏదో పూజలు పుణ్యకార్యాలు గ్రహశాంతులు చేయగలను. అంతేగాని సమస్యకు పరిష్కారం చెప్పగల శక్తి గాని సామర్థ్యం గాని నాకు లేవు. కాని నీకు ఒక మార్గం చూపించగలను. ఏంటి పూజారి గారు, సెలవివ్వండి. ఇక్కడికి కొంత దూరంలో పడమటి కనుమల్లోని వింధ్యా పర్వతాల ప్రారంభంలో నా గురువు గారైన సిద్ధయోగి ఉన్నారు. ఆయన
ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చెప్పగల సమర్థులు. నువ్వు వెళ్లి ఆయన్ని కలువు. నీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ధన్యవాదాలు పూజారి గారు. అనగానే పూజారి ఇలా అన్నాడు. కాని అక్కడకు వెళ్లే ప్రయాణం చాలా ప్రయాసతో కూడినది. 3 రాత్రులు 3 పగళ్ళు పట్టవచ్చును. ఆలోచించుకుని వెళ్లి చంద్రయ్య. అలాగే పూజారి గారు. సమస్యకు పరిష్కారం కావాలనుకుంటున్నప్పుడు కష్టపడక తప్పదని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది. తప్పకుండా సిద్ధయోగిని కలిసి వస్తాను అని పూజారి దగ్గర్నుండి బయలుదేరి ఇంటికి వచ్చి తల్లి శాంతమ్మకు విషయమంతా చెప్పాడు. అంతా విన్న శాంతమ్మ చంద్రయ్యతో ఇలా అంది. నాయనా చంద్రయ్య, నువ్వంత శ్రమపడి అంత దూరం వెళ్ళనవసరం లేదు. ఎలా జరగవలసింది అలా జరుగుతుంది. అంత దూర ప్రయాణంలో నీకేమైనా జరిగితే నాకు మిగిలిన నీ ఒక్కణ్ణి కూడా కోల్పోయి నేను బతకలేనురా. అమ్మా, ఇలా నిత్య దరిద్రంతో మగ్గిపోతూ బ్రతికే కన్నా పరిష్కారం తెలుసుకునే ప్రయత్నంలో నేనేమైపోయినా పర్వాలేదు. అయినా నాకు నీ ఆశీర్వాదం ఉండగా ఏమీ జరగదు. నేను క్షేమంగానే వెళ్లి వస్తాను. రేపు సూర్యోదయంతోనే నా ప్రయాణం. దారిలో తినడానికి ఏమైనా సిద్ధం చెయ్యి అని మరునాడు సూర్యుడు ఉదయించగానే ప్రయాణం సాగించాడు చంద్రయ్య. అలా పట్టుదలగా ప్రయాణిస్తూ చిన్న చిన్న అడవులు, సెలయేళ్లు, గుట్టలు దాటుకుంటూ సాయంత్రం చీకటి పడే సమయానికి ఒక ఊరి ప్రారంభంలో ఒక పెద్ద మైదానంలో ఉన్న ఇంటి దగ్గరకు వెళ్లి ఇంటి ముందు నిలబడి ఇలా అన్నాడు. అయ్యా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? అనగానే ఒక పెద్దాయన ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఆయన్ని చూసి చంద్రయ్య ఇలా అన్నాడు. అయ్యా, నమస్కారం. నా పేరు చంద్రయ్య. చాలా దూరం ప్రయాణం మీద వెళ్తున్నాను. చీకటి పడుతోంది. ఈ రాత్రికి నాకు తలదాచుకోవడానికి చోటిస్తారా? ఉదయాన్నే వెళ్లిపోతాను అనగానే ఆ పెద్దాయన చంద్రయ్యతో ఇలా అన్నాడు. అయ్యో, అదేమంత పెద్ద విషయం నాయనా. నువ్వు ఈ పూట నాకు అతిథివనుకుంటాను. నువ్వు నిరభ్యంతరంగా మా ఇంట ఉండొచ్చు అని చంద్రయ్యకు ఆశ్రయం ఇచ్చాడు. చంద్రయ్య ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకొని మరునాడు ఉదయాన్నే తిరిగి బయలుదేరుతూ పెద్దాయనతో ఇలా అన్నాడు. అయ్యా, రాత్రి నాకు ఆశ్రయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక నేను బయలుదేరుతాను. సెలవివ్వండి. అదేమంత పెద్ద భాగ్యం నాయనా. ఇంతకీ నువ్వు ఏం పని మీద ఎక్కడికి వెళ్తున్నావో తెలుసుకోవచ్చా? అనగానే చంద్రయ్య విషయమంతా పెద్దాయనికి చెప్పాడు. నాయనా, నాకు సహాయం చేసి పెడతావా? తప్పకుండా చేస్తాను. ఏంటో చెప్పండి అయ్యా. నా కూతురు పుట్టిన దగ్గరి నుండి ఇప్పటి వరకు మాట్లాడింది లేదు. అలాగే తనకి వివాహం కూడా అవ్వలేదు. తన గురించి కాస్త సిద్ధస్వామిని అడుగు నాయనా. తప్పకుండా అడుగుతానయ్యా. నేను తిరిగి వెళ్లేటప్పుడు మీకా పరిహారం చెప్పే వెళ్తాను అని చెప్పి అక్కడి నుండి ప్రయాణం సాగించాడు. అలా మధ్యాహ్నం వరకు ప్రయాణించేసరికి బాగా అలసటగా అనిపించి ఎక్కడైనా కాసేపు విశ్రాంతి తీసుకోవాలనిపించింది. కాస్త దూరంలో కుటీరం కనిపిస్తే అక్కడకు వెళ్లాడు. ఆ కుటీరంలో కాషాయ వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి కనిపించాడు. ఆ కాషాయదారిని చూసి చంద్రయ్య ఇలా అన్నాడు. అయ్యా, వందనాలు. అంతరాయం కలిగిస్తున్నందుకు నన్ను క్షమించండి. చాలా దూర ప్రయాణం మీద పోతున్నాను. ఎండ తీవ్రత బాగా ఉంది. ఒక 2 గంటలు ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చా? అనగానే కాషాయదారి ఇలా అన్నాడు. అయ్యో, అదెంత భాగ్యం నాయనా. సరేగాని నువ్వు ఎక్కడ పోతున్నావో తెలుసుకోవచ్చా? అని అడగ్గానే తను ఎక్కడికి వెళ్తున్నది, ఏ పని మీద వెళ్తున్నది మొత్తం వివరంగా చెప్పాడు. నాయనా, నాకు కూడా చిన్న సహాయం చేసి పెడతావా? చంద్రయ్య తప్పకుండా స్వామి, చెప్పండి. నేను 1 సంవత్సరం కాలంగా ఇక్కడ పర్ణశాల కట్టుకొని సాధన చేస్తున్నాను.
కానీ నా మనసుకు ఏకాగ్రత కుదరడం లేదు. నువ్వెలాగూ సిద్ధయోగి దగ్గరికి వెళ్తున్నావు కదా, నా సమస్యకు కాస్త పరిష్కారం అడిగి రాగలవా? తప్పకుండా అడిగి తెలుసుకుని నేను తిరిగి వెళ్లేటప్పుడు మీకు చెప్పి వెళ్తాను అని ఒక 2 గంటలు పన్నశాలలో విశ్రాంతి తీసుకొని ప్రయాణం ప్రారంభించాడు. చీకటి పడే వేళ వరకు నడిచి నడిచి మరొక గ్రామం చేరాడు. ఊరి బయట పొలంలో ఒక రైతు ఇల్లు కట్టుకొని ఉన్నాడు. చంద్రయ్య ఆ రైతుతో ఇలా అన్నాడు. అయ్యా, నేను చాలా దూర ప్రయాణం మీద పోతున్నాను. చీకటి పడింది. ముందుకు పోవడానికి దారి కనబడడం లేదు. ఈ రాత్రికి మీ పాకలో తలదాసుకోవచ్చా? అనగానే రైతు చంద్రయ్యతో ఇలా అన్నాడు. అయ్యో, ఎంత మాట నాయనా! తప్పకుండా మా ఇంటి నువ్వు ఈ రాత్రి విశ్రమించవచ్చు అని ఆ రాత్రి చంద్రయ్యకు ఆశ్రయంతో పాటు ఆహారం ఇచ్చాడు ఆ రైతు. మరునాడు ఉదయమే తిరిగి ప్రయాణమవుతూ చంద్రయ్య రైతుతో ఇలా అన్నాడు. అయ్యా, రాత్రి నాకు ఆశ్రయము ఇవ్వడమే కాకుండా మంచి ఆతిథ్యం కూడా ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరి నాకు సెలవిప్పించండి. నేను వెళ్ళవలసిన గమ్యానికి ఇంకా ఎంత సమయం పడుతుందో తెలియదు. అనగానే రైతు ఇలా అడిగాడు. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావో, ఎటు వెళ్తున్నావో నేను తెలుసుకోవచ్చా నాయనా? అనగానే చంద్రయ్య తను ఎక్కడికి ఎందుకు వెళ్తున్నది అంతా వివరించి చెప్పాడు. అంతా విన్న ఆ రైతు ఇలా అన్నాడు. నువ్వేమి అనుకోకపోతే నాకు చిన్న సహాయం చేయగలవా? అయ్యో, ఎంత మాట! మీరు నాకు రాత్రి ఆశ్రయం ఇవ్వడమే కాకుండా మంచి భోజనం కూడా పెట్టారు. నేను మీకు ఏం సహాయం చేయగలనో చెప్పండి. మా ఇంటి వెనక పొలంలో ఎంత నాణ్యమైన విత్తనాలు వేసినా ఏవి ఒక్క మొలక కూడా రావటం లేదు. అదేంటో తెలుసుకొని వస్తావు నాయనా కాస్త? తప్పకుండా తెలుసుకుని వస్తాను. సెలవివ్వండి అని అక్కడి నుండి ముందుకు సాగిపోయి పురోహితుడు చెప్పిన పడమటి కనుమలకు చేరుకున్నాడు. అక్కడ ఒక విశాలమైన మైదానం మధ్యలో సిద్ధయోగి ఆశ్రమం కనిపించింది. అక్కడ ధ్యానంలో ఉన్న సిద్ధయోగి కనిపించాడు. అతనికి అంతరాయం కలిగించటం ఇష్టం లేక అలా ఎదురుగా నిలబడ్డ చంద్రయ్యని కాసేపటి తరువాత కళ్ళు తెరిచి చూసిన సిద్ధయోగి ఇలా అడిగాడు. చాలా దూర ప్రాంతం నుండి వచ్చిన వాడిలా కనిపిస్తున్నావు. ఎవరు నాయనా నువ్వు? ఏం పని మీద వచ్చావు? అనగానే చంద్రయ్య ఇలా అన్నాడు. స్వామి, నమస్కారం. నా పేరు చంద్రయ్య. నాది చాలా దూర ప్రాంతం. మా ఊరి ఆలయ పూజారి గారు మీ గురించి చెప్పారు. నాకు ఒక సమస్య ఉంది. దాని పరిష్కారం కోసం వస్తుండగా దారిలో మరికొందరు తమ సమస్యల గురించి మిమ్మల్ని పరిష్కారం అడగమన్నారు. నా దగ్గర మొత్తం 4 సమస్యలున్నాయి. వాటికి మీరు పరిష్కారం చెప్పాలి. అనగానే సిద్ధయోగి ఇలా అన్నాడు. చూడు నాయనా, నీ దగ్గర ఎన్ని సమస్యలు ఉన్నా నేను కేవలం 3 సమస్యలకు మాత్రమే పరిష్కారం చెప్పగలను. నాకు అంతకు మించి చెప్పే శక్తి లేదు. అనగానే చంద్రయ్య ఇలా ఆలోచించాడు. 3 సమస్యలకు అంటే నాతో పాటు ఏ 2 సమస్యలో తీరుతాయి? ఏ 2 సమస్యల గురించి అడగాలి? 3 నాకు ఆతిథ్యం ఇచ్చి ఉపకారం చేసిన వారే. 3 నా సమస్య కన్నా పెద్దవే. ఆ దేవుడే నాకు ఉపకారం చేస్తాడు. నా సమస్య ఎలా ఉన్నా పర్వాలేదు. వారి సమస్యలకే పరిష్కారం అడుగుతాను అని అనుకుని చంద్రయ్య తనకు దారిలో ఆతిథ్యం ఇచ్చిన వారి 3 సమస్యల గురించి అడిగాడు. సిద్ధయోగి వాటికి పరిష్కారాలు చెప్పాడు. చంద్రయ్య సిద్ధయోగికి ధన్యవాదాలు చెప్పి వెంటనే తిరుగు ప్రయాణమై చీకటి పడే వేళకి రైతు దగ్గరకు చేరుకున్నాడు. అప్పుడు చంద్రయ్యను రైతు ఇలా అడిగాడు. నాయనా, నేను చెప్పిన సమస్యకు పరిష్కారం అడిగావా? అడిగానయ్యా. మీ ఇంటి వెనక ఉన్న చెట్టు కింద అపారమైన ధనరాశులు ఉన్నాయట. వాటిని తవ్వి బయటకు తీస్తే పొలం మొత్తం బాగా పండుతుందట. అయితే ఇప్పుడే పని చేద్దాం. నువ్వు కూడా నాకు సహాయం చెయ్యి అని ఆ రైతు ఆ చెట్టు కింద తవ్వగానే అపారమైన నిధి బయటపడింది.
అప్పుడు రైతు ఆనందంగా ఇలా అన్నాడు. ఇదిగో నాయనా, నీ వలన నిధి దొరకడంతో పాటు నా సమస్యకి పరిష్కారం దొరికింది. ఇందులో సగం ధనం నువ్వు తీసుకో అని సగం నిధిని చంద్రయ్యకు ఇచ్చాడు. మరుసటి రోజు చంద్రయ్య ఆ మూటను పట్టుకొని కాషాయదారి దగ్గరకు వెళ్లాడు. అతను చంద్రయ్యను చూసి ఇలా అడిగాడు. నాయనా, నా సమస్యకు పరిష్కారం దొరికిందా అని అడగ్గానే చంద్రయ్య ఇలా అన్నాడు. స్వామి, మీ మెడలోని హారంలో విలువైన వజ్రం ఉన్నదట. దాన్ని ఎవరు తస్కరిస్తారోనన్న భయంతో మీరు మీ ధ్యానం మీద ఏకాగ్రత చూపలేకపోతున్నారట. దాన్ని త్యజిస్తే మీకు యోగ సిద్ధి లభిస్తుందని సిద్ధయోగి చెప్పారు అని అనగానే కాషాయదారి తన మెడలోని హారాన్ని తీసి చంద్రయ్యకు ఇస్తూ ఇలా అన్నాడు. నా సమస్యకు పరిష్కారం తెలుసుకుని వచ్చిన నీకన్నా దీన్ని ఇవ్వడానికి యోగ్యులెవరూ లేరు. దీన్ని తీసుకో. నేను ప్రశాంతంగా నా ధ్యానంపై మనసు లగ్నం చేస్తాను అనగానే ఆ హారాన్ని నిధి మూటను తీసుకుని చంద్రయ్య అక్కడి నుండి ముందుకు సాగి మొదట ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి ఇంటికి వచ్చి ఆ వ్యక్తితో ఇలా అన్నాడు. అయ్యా, ఎవరిని చూసి మీ అమ్మాయి అప్రయత్నంగా మాట్లాడుతుందో అతనే మీ అమ్మాయికి భర్త అవుతాడని సిద్ధస్వామి చెప్పారు అంటుండగా ఆ పెద్ద మనిషి కూతురు అప్పుడే గుడి నుంచి వచ్చి చంద్రయ్యను చూసి ఇలా అంది. నాయనా, ఎవరతను? ఏం పని మీదొచ్చాడు? బాబూ, మా అమ్మాయి మొట్టమొదట చూసినది, నోరు విప్పి మాట్లాడినది నిన్ను చూశాక ఇప్పుడే నా కూతురికి భర్తవు నీవే అని 2 రోజుల్లోనే చంద్రయ్యకు తన కూతురితో వివాహం చేసి సారే చీరలు ఇచ్చి పంపించాడు. ఇంటికి వచ్చిన చంద్రయ్య తల్లి శాంతమ్మకి జరిగిందంతా చెప్పాడు. ఆమె చాలా సంతోషించింది. చంద్రయ్య తల్లి, భార్యతో కలిసి కలకాలం సుఖంగా జీవించాడు. మిత్రులారా, మన స్వార్థం కన్నా నలుగురికి సహాయం చెయ్యాలన్న ఆలోచన మనకి మంచి చేస్తుంది. సొంత లాభం కొంత మానుక, పొరుగువాడికి సాయపడబోయ్ అన్నాడు మహాకవి గురజాడ. మనం మన కోసం కాకుండా పక్కవారి కోసం ఆలోచించి చేసే సహాయం ఖచ్చితంగా ఏదో ఒకనాడు మనకు మేలు చేస్తుంది. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. పని రహస్యం. పూర్వం విశాల నగరం అనే సామంత రాజ్యానికి రాజు వజ్రభూపతి. అతను తన రాజ్యంలోని ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు, పనులు చేస్తూ ఉన్నా నిత్యం ఏదో వెలితిగాను అసంతృప్తిగాను అనిపించేది. ఎప్పుడూ పరధ్యానంగా ఉండేవాడు. రాజులో అనుకోకుండా వచ్చిన ఈ మార్పు చూసి కంగారుపడి ఒకరోజు మంత్రి ఇలా అన్నాడు. మహారాజా, మీరీ మధ్య ఎందుకో చాలా ఉదాసీనంగా ఉంటున్నారు. ఇంతకు మునుపటి ఉత్సాహం ఈ మధ్య తమరిలో కనబడుటలేదు. మహారాణి వారు కూడా అదే విషయాన్ని గమనించి నాతో ప్రస్తావించారు. దానికి కారణం నేనేమైనా తెలుసుకోవచ్చా? ఏం లేదు మహామంత్రి, పని రహస్యం తెలుసుకోవాలని ఉంది అనగానే మంత్రి రాజు వంక ఆశ్చర్యంగా చూస్తూ ఇలా అన్నాడు. ఏమిటి మహాప్రభు, పని రహస్యమా? మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మహామంత్రి, ప్రతి పనిలోనూ ఒక రహస్యం ఉంటుంది. అదేమిటో నేను తెలుసుకోవాలి. దాని కారణంగానే నా ఈ ఉదాసీనత. అది ఎలా తెలుసుకోవటం ప్రభు? ఎవరు చెప్తారు? మహామంత్రి, నమ్మకస్తులైన 2 వేగులను రాజ్యంలో పర్యటించి పని రహస్యం తెలుసుకుని రమ్మని చెప్పండి. అవశ్యం ప్రభు అని మంత్రి అక్కడి నుండి నిష్క్రమించాడు. మరునాడు ఉదయం రాజుగారి ఆంతరంగిక మందిరానికి 2 వేగులను తీసుకుని వచ్చాడు మహామంత్రి. వేగులని చూసి రాజు ఇలా అన్నాడు. వేగులారా, మీరిద్దరూ పోయి మన రాజ్యంలో పర్యటించి పని రహస్యం తెలుసుకుని వచ్చి నాకు చెప్పండి అనగానే వేగులిద్దరూ ముఖాముఖాలు చూసుకుని వారిలో ఒకడు ఇలా అన్నాడు. మహారాజా, క్షమించాలి, మీరన్నది మాకు సరిగ్గా అర్థం కాలేదు అనగానే మహారాజు ఇలా అన్నాడు.
ఇందులో అర్థం కాకపోవడానికి ఏమున్నది? మన రాజ్యంలో పనిచేస్తున్న వారందరి పని రహస్యం ఏమిటో తెలుసుకుని రండి అనగాని ఇంకా ఎక్కువగా మాట్లాడితే రాజు దండిస్తాడేమో అని వేగులు బయటికి వచ్చి ఇలా అనుకున్నారు. మహారాజా వారికి పిచ్చి పట్టినట్టున్నది. పని రహస్యం గురించి తెలుసుకోవటమేంట్రా? పని చేస్తున్నవాడు ఎందుకు చేస్తున్నాడు, వాడి పనిలో రహస్యమేంటి అనే విషయం అనుకుంటా. అంతే అయ్యుంటుంది. రాజాజ్ఞ శిరసా వహించకపోతే శిరచ్ఛేదనమే మన కర్మ. పద, ఊర్ల మీద పడదాం అని ఇద్దరు వేగులు ప్రయాణం సాగిస్తుండగా అడవిదారిలో ఒక కట్టెలు కొట్టుకునేవాడు కనబడ్డాడు. వాడు చెమటలు తుడుచుకుంటూ గొడ్డలితో కట్టెలు కొడుతూ ఉన్నాడు. వాడిని చూసి వేగులలో మొదటివాడు ఇలా అన్నాడు. అన్నా, ఒక్క నిమిషం. నువ్వు కట్టెలు కొట్టడం ఆపి మా ప్రశ్నకు సమాధానం చెప్తావా? ఏంటి మీ ప్రశ్న? నా పని పాడు చేయకుండా వెంటనే అడగండి అనగానే వేగు ఇలా అన్నాడు. ఏం లేదన్నా, నువ్వు ఇంత కష్టపడి కట్టెలు కొడుతున్నావు కదా, నువ్వీ పని ఇష్టపడే చేస్తున్నావా? ఇష్టం లేదంటే నాకెవరన్నా పైసలు ఇస్తారా చెప్పండి. అలా కాదు కాని చెమటలు కారుస్తూ కట్టెలు కొడుతున్నావు కదా, అందుకని అడిగాం. నాకిష్టం ఉన్నా లేకపోయినా, నాకు నచ్చినా నచ్చకపోయినా, నా భార్య పిల్లల్ని తల్లిదండ్రుల్ని పోషించుకోవడానికి ఈ పని నాకు ఇష్టం లేకపోయినా చేస్తున్నాను. నేను ఈ పని చేయకపోతే నా కుటుంబం మొత్తం పస్తులుండాలి, అందుకే ఈ పని చేస్తున్నాను అనగానే వేగులిద్దరూ అక్కడి నుండి ముందుకు నడిచారు. అలా నడిచి నడిచి వేగులిద్దరూ అడవిలోని ఒక చెట్టు కింద విశ్రమిస్తూ ఇలా మాట్లాడుకున్నారు. ఒరే సాంబయ్య, మన మహారాజు గారికి ఏమన్నా వికారం వేచిందా, లేక పిచ్చి పట్టిందా? మెల్లగా మాట్లాడరా పుల్లయ్య, గోడలకే కాదు చెట్లకు కూడా చెవులు ఉండొచ్చు. మన పని మనం సక్రమంగా చేస్తున్నామో లేదో అని మన మీద కూడా నిఘా కోసం వేగులను పెట్టి ఉండొచ్చు. సరే కాని ఎందుకలా అంటున్నావు? నీ అనుమానం, సందేహం ఏంటి? అదే పనిలో రహస్యం ఏముంటుందని నాకు ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. ఒరే పిచ్చివాడా, కట్టెలు కొట్టేవాడు ఏం చెప్పాడు? వాడు ఇష్టం లేకపోయినా కుటుంబం కోసం పనిచేస్తున్నానన్నాడు. అదే పని రహస్యం. అయితే ఇకనేం పని రహస్యం తెలిసిపోయింది కదా, పోయి రాజుగారికి చెప్పేద్దాం పదా. ఒరే వెర్రి పుల్లయ్య, పోయి తల తీయించుకోవాలని ముచ్చటగా ఉందా? మనం తెలుసుకున్న పాటి విషయం రాజుగారికి తెలియకనా మనల్ని రాజ్యం మీదకు పంపించారు. అయితే ఇంకా తెలుసుకోవాల్సింది ఏముందంటావు? అదే మన పని. వేగులంటే అర్థమేంటి? తెలియని రహస్యాలను తెలుసుకోవడమే. అర్థం పర్థం లేని అనుమానాలు, ఆలోచనలు పెట్టుకోకుండా త్వరగా పద, మరికొంతమందిని పరిశీలించి పరీక్షిద్దాం అనుకుంటూ ఇద్దరూ అక్కడ్నుంచి ముందుకు కదిలారు. అలా ప్రయాణించగా వారికి ఒక ఊరి ప్రారంభంలో ఒక చిన్న కొండ కనిపించింది. ఆ కొండ దగ్గర పెద్ద పెద్ద రాతి బండలను సమ్మెటతో చిన్న చిన్న ముక్కలుగా కొడుతూ ఒక వ్యక్తి కనిపించాడు. వేగులిద్దరూ అతని దగ్గరికి వెళ్లారు. ఆ వ్యక్తిని చూసి పుల్లయ్య ఇలా అడిగాడు. అయ్యా, మేము అదిగో ఆ కనపడే ఊరిలో ఉండే మా స్నేహితుణ్ణి కలవడానికి అడవిదారి గుండా చాలా దూరం వచ్చాము. బాగా దప్పికగా ఉంది. దాహానికి మంచినీరుంటే ఇస్తారా? అనగానే బండలు కొడుతున్న వ్యక్తి పనిని ఆపి ఒకసారి ఇద్దరి వంక యగాదిగా చూసి ఇలా అన్నాడు. అయ్యా, నేను ఉదయాన్నే బండలు కొట్టడానికి వచ్చేటప్పుడు కొండతో నీళ్లు తెచ్చుకుంటాను. సాయంత్రం వరకు తాగడానికి అవిగో పక్కన కుండలో ఉన్నాయి, కొద్దిగా తాగండి. దప్పిక అంటున్నారు కాబట్టి అది తీర్చడం మానవత్వం అనగానే వాళ్ళిద్దరూ పక్కనే ఉన్న మట్టి కుండలోని నీళ్లు కొద్ది కొద్దిగా తాగాక సాంబయ్య ఇలా అడిగాడు. అయ్యా, మీరు ఏమీ అనుకోకపోతే చిన్న ధర్మ సందేహం. ధర్మ సందేహాలు తీర్చడానికి నేనేమి వేదాంతిని గాను, సిద్ధాంతిని గాను. ఆళ్ళు మీరెళ్లే ఊరిలో ఉంటారు, పోయి అడుక్కోండి. అది కాదయ్యా, మీరు ఇంత ఎండనబడి చెమటలు కక్కుకుంటూ పెద్ద పెద్ద బండలను ముక్కలుగా కొడుతున్నారు కదా, మీరు ఈ పని ఇష్టంతోనే చేస్తున్నారా? ఇదే నా ధర్మ సందేహం అనగానే బండలు కొట్టే వ్యక్తి సాంబయ్య వంక యగాదిగా చూసి ఇలా అన్నాడు. ఏమయ్యా, నీకు కొంచెమైనా బుద్ధుందా?
ఏంటి స్వామి అంత మాట అనేశారు? లేకపోతే ఏంటి, నువ్వు అడిగిన ప్రశ్న ఇలా ఎండనబడి రెక్కలు మొక్కలు చేసుకుంటూ బండలు కొట్టడం ఎవరికైనా ఇష్టం ఉంటుందా? ఇష్టంతో చేస్తారా? మరి ఇష్టం లేనప్పుడు అంత కష్టంతో ఈ పని చెయ్యడం ఎందుకు? ఇష్టమున్న పనేదో చేసుకోవచ్చును కదా. ఇష్టమైన పని దొరకడానికి నేనేమైనా రాజుగారి కొడుకునా, మంత్రి గారి తమ్ముడునా? ఇష్టం లేకపోయినా నాకు ఇంతకన్నా వేరే పని చేత కాదు. మా తాత మా తండ్రి ఈ పనే చేశారు. నేను నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇదే పని చేస్తున్నాను. సాయంత్రం వరకు రాళ్లు కొట్టగా వచ్చిన కూలి డబ్బులు తీసుకెళ్తే గాని నా ఇంట్లో పొయ్యిలో పిల్లి లేవదు. నా సమయం వృధా చేయకుండా మీ పని మీరు చూసుకోండి, వెళ్ళండి అని బండలు కొట్టేవాడు తిరిగి బండలు కొట్టడంలో మునిగిపోయాడు. వాళ్ళిద్దరూ అక్కడి నుండి ఉసూరుమని నడుచుకుంటూ పక్కన ఉన్న గ్రామంలోకి ప్రవేశించి ఇలా అనుకున్నారు. పుల్లయ్య, మనకి బండలు కొట్టేవాడి దగ్గర కూడా పని రహస్యం తెలియలేదు. అవునరా సాంబయ్య, మనం ఇంకా ఎన్ని ఊర్లు తిరగాలో, ఎంతమందిని పరీక్షించాలో. ఈ రోజు రాత్రిలోగా మనకు ఆ రహస్యం తెలిసిపోతే హాయిగా రాజ్యానికి వెళ్లిపోవచ్చును. నువ్వు అన్నది నిజమే కాని రాజుగారి సందేహానికి సరైన సమాధానం దొరుకుతుందని నాకు అనిపించడం లేదు. ఆయనకి సమాధానం దొరికే వరకు మనం కొంపల్ని వదిలిపెట్టి ఇలా ఊళ్ళ మీద పడి తిరుగుడు తప్పదు. ఏం చేస్తాం, వేగులుగా నౌకరీ చేయడమే మన కర్మ. చూసావా, మన దగ్గర కూడా పని రహస్యానికి తగిన జవాబు లేదు అనుకుంటూ ముందుకు నడుస్తూ ఉండగా ఒక నడివయస్సు బ్రాహ్మణుడు భుజాన ఒక జోలు తగిలించుకుని ఆయవారం చేసుకుంటూ ఒక ఇంటి ముందు నిలబడి ఇలా అన్నాడు. భవతి భిక్షాం దేహి అనగాని ఆ ఇంటి గృహిణి వచ్చి ఆ బ్రాహ్మణుడి జోలులో భిక్ష వేసింది. అది తీసుకుని వస్తున్న బ్రాహ్మణుణ్ణి ఆ వేగులు ఇలా అడిగాడు. అయ్యా బ్రహ్మోత్తమా, ఆగండి, మాకొక సందేహం ఉంది, కాస్త తీర్చగలరా? అయ్యా, మీరెవరో తెలీదు, కాని నా బ్రతుకే ఒక సందేహంలా ఉంది. నేను మీ సందేహాలను ఏం తీర్చగలనయ్యా? అదేంటి స్వామి, మీరు చేస్తున్న ఈ పని మీకు నచ్చలేదా? ఏంటి ఇలా ఇల్లిల్లు అడుక్కుంటూ తిరగడమా? అదేంటి స్వామి అలా అంటారు? మీకు ఈ పని నచ్చనప్పుడు వేరే నచ్చిన పని ఏదైనా చేసుకోవచ్చు కదా. మా బ్రాహ్మణులు ఆయవారం చేసుకోవడం తప్ప ఏం చెయ్యగలం? నా కుటుంబాన్ని పోషించుకోవడానికే ఈ పని చేస్తున్నాను తప్ప నిజంగా ఇష్టంగా కాదు. నాకు ఆలస్యం అవుతున్నది. ఇంటి దగ్గర నా భార్య పిల్లలు ముసలి తండ్రి ఆకలితో ఎదురు చూస్తుంటారు. నేను ఈ భిక్ష తీసుకువెళ్తేనే వండుకు తినేది అని బ్రాహ్మణుడు వడివడిగా ముందుకు సాగిపోయాడు. పుల్లయ్య సాంబయ్యతో ఇలా అన్నాడు. అదిరా సాంబయ్య, మనం ఎవరిని అడిగినా వాళ్ళు చేస్తున్న పని కష్టంగానే చేస్తున్నారు తప్ప ఇష్టంగా చేయడం లేదు. మనకు పని రహస్యం గురించి అసలు తెలుస్తుందంటావా? నాకు అదే అనుమానంగా ఉంది. ఈ ఒక్క రోజు గడిపి రేపు వెళ్లి రాజుగారి కాళ్లపై పడి క్షమించమని అడుగుదాం. అంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు అనుకుంటూ ముందుకు సాగుతుండగా అప్పుడే చీకట్లు ముసురుకుంటున్నాయి. వారిద్దరికీ దూరంగా ఊరి చివర తోటలో ఒక కుటీరం, ఆ కుటీరం ముందు అరుగుమీద ఒక దీపం, ఒక వ్యక్తి కనబడ్డారు. హమ్మయ్య, ఈ రాత్రి మనం ఉండడానికి ఆశ్రయం దొరికింది అనుకుంటూ వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్లేసరికి అక్కడ ఒక మట్టి ప్రమిద నిండా నూనెలో వెలుగుతున్న దీపం వెలుగులో ఒక ఆచార్యుడు కూర్చుని ఏవో పుస్తకాలు తిరగేస్తూ చూసుకుంటున్నాడు. అక్కడికి వెళ్లిన వేగులలో రెండవవాడు ఆచార్యునితో ఇలా అన్నాడు. ఆచార్య, వందనాలు. చీకటి పడి సరిగ్గా కనిపించని ఈ సమయంలో కూడా మీరా నూనె దీపపు వెలుగులో అంత అవసరంగా పుస్తకాలలో ఏమి పరిశీలిస్తున్నారు? పాఠ్యాంశాలు నాయనా. రేపు నా దగ్గరకు విద్యనభ్యసించడానికి వచ్చే విద్యార్థులకు నేను చెప్పవలసిన పాఠాలను వల్లె వేసుకుంటున్నాను. ఆచార్య, మీరు అన్యథా భావించుకుంటే ఒక ప్రశ్న. ఏమిటి నాయనా అది? నిస్సందేహంగా అడుగు. ఏం లేదయ్యా, మీరు చీకటి పడిన వేళలో కూడా ఇలా గ్రుడ్డి వెలుతురు ముందు మననం కష్టంగా లేదా? మీరీ పని ఇష్టంతోనే చేస్తున్నారా ఆచార్య? కష్టమా? ఎంత మాత్రమూ లేదు, చాలా ఇష్టంతో చేస్తున్నాను.
నాకు ఈ పని అంటే చాలా సంతృప్తి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇలా కష్టపడి గ్రంథాలు మననం చేయడం వలన రేపు నా విద్యార్థులకు సరైన సన్మార్గంలో నడిచే దేశ భవిష్యత్తుకు ఉపకరించే విద్యను చెప్పగలుగుతాను. వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతాను. వారిని ఉన్నతాధికారులుగా చెయ్యగలుగుతాను. అందుకే ఇంత చీకట్లో కూడా ఇలా శ్రమ పడుతున్నాను. ఆచార్య, పని రహస్యం అంటే ఏంటి? ఇదే నాయనా పని రహస్యం. కష్టమైన పనినైనా ఇష్టంగా చేయడం, అదే విధంగా చేసే పని ఏదైనా ఇష్టంగా చేయడమే పని యొక్క రహస్యం. ఈ రహస్యం తెలిస్తే కష్టించి పనిచేసే ప్రతి మనిషి ఆనందంగా, సంతోషంగా, సంతృప్తిగా జీవించగలుగుతాడు అనగానే వేగులిద్దరూ ఆ సమాధానానికి చాలా సంతోషించి ఇలా అన్నారు. ఆచార్య, క్షమించండి. మేము ఈ రాజ్యం యొక్క వేగులం. రాజుగారు పని రహస్యం గురించి తెలుసుకుని రమ్మన్నారు. ఎంతో మందిని కలిశాం. ప్రతి ఒక్కరూ తమ పనిని ఇష్టం లేకుండానే చేస్తున్నారు. మీరు ఒక్కరే మీ పనిని ప్రేమిస్తూ ఇష్టంగా చేస్తున్నారు. రేపు మీరు మాతో వచ్చి రాజుగారికి పని రహస్యం చెప్పి మమ్మల్ని కాపాడాలి. అలాగే నాయనా, ఈ రాత్రికి విశ్రాంతి తీసుకోండి. ఉదయాన్నే వెళ్దాం అనగాని దానికి అంగీకరించి ఆ రోజు అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. మరుసటి రోజు ఆచార్యుణ్ణి తీసుకుని వాళ్ళిద్దరూ మహారాజు గారి దగ్గరికి వెళ్లారు. ఆచార్యుడు చెప్పిన సమాధానానికి మహారాజు చాలా సంతోషించి ఆచార్యుణ్ణి సత్కరించి పంపించేశాడు. మిత్రులారా, ఆచార్యుడు చెప్పినట్టు మనం ఏ పని చేసినా దానిని ఇష్టంతో కష్టపడి చెయ్యడమే పని యొక్క రహస్యం. అదే విజయ రహస్యం కూడా. అది మనిషిని ఉన్నత సోపానాలకు తీసుకుని వెళ్తుంది. ఇష్టం లేకుండా కష్టంగా ఏ పనిని చెయ్యకండి. దానివలన తాత్కాలిక లబ్ధి తప్ప ప్రయోజనం, ప్రగతి ఉండదు. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదములు.